వెల్కమ్ టు రాజనీతి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేస్తున్న ఒంగోలు లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఎర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. ఈ ఎర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గం ఆర్ఓగా ఉన్న డాక్టర్ శ్రీలేఖ అనే అధికారిని ఎన్నికల కమిషన్ ఆర్ఓ విధుల నుంచి దూరం పెట్టింది. ఆవిడ స్థానంలో ఇంకో అధికారిని నియమించబోతున్నారు. ఆవిడ మీద చర్యలు తీసుకుంది ఎన్నికల కమిషన్. చర్యలు తీసుకోవడానికి కారణం ఏం చెప్పిందంటే, పోలింగ్ రోజు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో గొడవలు జరిగినాయి. ఆ గొడవలు నియంత్రించడంలో ఆర్ఓ విఫలమయ్యారు. అందుకు బాధ్యులుగా చేస్తూ ఆమె విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పి ఆవిడని విధుల నుంచి తప్పించారు. ఇది ఇప్పుడు జరిగిన విషయం. అయితే దీనికి ముందు జరిగిన విషయం మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్ళారు. ఆ ప్రచారానికి వెళ్ళిన సందర్భంగా అక్కడ రెండు వర్గాల మధ్య గొడవ మొదలైంది. గొడవ మొదలైనప్పుడు ఆర్ఓ అక్కడే ఉన్నారు. ఆర్ఓ ఏం చేశారంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పంపించేశారు. ఈయనుంటే గొడవలు పెరుగుతాయనే ఉద్దేశంతో ఆవిడ పంపించి కంట్రోల్ చేశారు. ఆ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆవిడ మీద ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఉద్యోగుల్లాగా ఉండండి, మీరు ఎక్కువ తక్కువ చేస్తే బాగుండదని చెప్పి ఆయన హెచ్చరికలు జారీ చేశారు. సరే, ఆ అమ్మాయి పట్టించుకోలేదు. ఆ తర్వాత పోలింగ్ రోజు కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఓ గ్రామంలోకి వెళ్ళారు. బీసీలు యాదవులు ఎక్కువగా ఉండే గ్రామంలో, తెలుగుదేశానికి పట్టున్న గ్రామం అది. ఆ గ్రామంలోకి వెళ్ళి ఈయన పోలింగ్ బూత్లోకి వెళ్ళటానికి ప్రయత్నం చేశారు. అడ్డుకున్నారు. అక్కడ జనాలందరూ కూడా ఆయన అడ్డుకున్నారు. ఆ సందర్భంగా ఘర్షణ వాతావరణం ఏర్పడింది. విషయం తెలుసుకుని ఆర్ఓ అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అక్కడి నుంచి పంపించేశారు. మీరు ఇక్కడ ఉంటే గొడవలు అవుతాయి, మీరు ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోండి అని చెప్తే ఆ సందర్భంగా కూడా చెవిరెడ్డి తీవ్ర ఆగ్రహం చెంది చాలా తీవ్రంగా బెదిరించారు ఆవిడని. ఉద్యోగివి, మీ ఇష్టం జాగ్రత్త, ఎన్నికలు అయిపోయాక మీ సంగతి తెలుస్తా అని చెప్పి ఆయన మాట్లాడారు. దానికి ఆవిడ కూడా అంతే తీవ్రంగా బదులిచ్చారు. మేము ఉద్యోగులమే, మా విధి నిర్వహణ మేము చేయాలి, నా రూల్స్ ప్రకారం నేను వెళ్తాను, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి ఆవిడ అన్నారు. దాంతో ఆయన క్రుద్ధుడైపోయాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. నీ సంగతి చూస్తానంటూ హెచ్చరిస్తూ వెళ్ళిపోయారు ఆయన. ఈ నేపథ్యంలో ఇప్పుడు శ్రీలేఖని విధుల నుంచి తప్పించారు. ఎన్నికల సంఘం ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా గారు తప్పించడానికి కారణాలు, గొడవలను నియంత్రించలేదు, అందుకని తప్పించామని చెప్పి చెప్తా ఉన్నారు. వాస్తవానికి శ్రీలేఖ చాలా నిజాయితీను నిక్కచ్చి అధికారిగా పేరుంది ఆవిడకి. ఒకవేళ నిజంగా గొడవలు జరిగితే, భారీ ఎత్తున గొడవలు జరిగితే వాటిని అరికట్టలేకపోతే చర్యలు తీసుకుంటే అందరూ హర్షిస్తారు. కానీ ఎర్రగొండపాలెంలో జరిగింది పెద్ద గొడవలు కాదు, చిన్న చిన్న చిల్లర గొడవలు 1-2 చోట్ల జరిగినాయి. దానికోసం విధుల నుంచి తప్పించారు. ఎన్నికల రోజు మాచర్ల ఎంత రణరంగమైందో అందరం చూసాం. ప్రతి ఊరు దాదాపు 1 డజన్కు పైగా ఊళ్ళు నెత్తిరోడినాయి. దాడులు, ప్రతిదాడులు, ఈవీఎంలు పగలగొట్టడాలు, బాంబు దాడులు ఇవన్నీ జరిగితే అక్కడున్న ఆర్ఓ మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోగా ఏదో స్వల్ప సంఘటనలు జరిగిన ఆర్ఓ మీద చర్యలు తీసుకోవటమే అనుమానాలకు తావిస్తుంది. చెవిరెడ్డి అంతకుముందు బెదిరించడం, ఇప్పుడు ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవటం, ఇవి రెండు కూడా కంపేర్ చేస్తే ఖచ్చితంగా ఇందులో చెవిరెడ్డి హస్తం ఉందేమో అన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఎన్నికల సంఘం నిష్పాక్షికత మీద కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. వీటిని సరి చేసుకోవాల్సిన అవసరం ముఖేష్ కుమార్ మీనా గారి మీద ఉంది. Like, share and subscribe to Rajaniti channel.